నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా కారిడార్ ఏర్పాటుకు శంకుస్థాపన ఓల్డ్ సిటీ అంటేనే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అన్న సీఎం రేవంత్ రెడ్డి మొండి కట్టమని పట్టుదలతో సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చన్న ఓవైసీ ముచ్చట్లు చెప్పే సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారు జీవో 3 రద్దు చేయాలి జీవో 41 అమలు చేయాలన్న కవిత పార్టీలో నేను కూడా ఆటుపోట్లకు గురయ్యాను అవమానాలు ఎదుర్కొన్నానన్న బండి సంజయ్ పాత బస్తీ మధ్యలో ఉన్న చెంచల్గూడ జైలును తరలించి అక్కడ విద్యార్థుల కోసం స్కూల్ కాలేజీలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఓల్డ్ సిటీ అంటేనే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని ఆయన వ్యాఖ్యానించారు పాత బస్తీలోని ఫలక్నుమా సమీపంలోని ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద ఆయన ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఏర్పాటు చేయనున్న 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధి కోసం ఎందరో కృషి చేశారన్నారు తాము కూడా హైదరాబాద్ నగర ప్రతిష్టను మరింత పెంచేలా మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు తాము ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పాలిటిక్స్ చేస్తామని మిగతా సమయంలో అభివృద్ధిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు ఒకప్పుడు పాత బస్తీకి జీవనదిగా ఉన్న మూసీ నది కాలక్రమేణా బక్కచిక్కి నేడు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తిందని మూసీ నదిని కాపాడుకుని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు మూసీ ప్రక్షాళన సుందరీకరణ కోసం ఇప్పటికే లండన్లోని థేమ్స్ నదిని మజిలీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్తో కలిసి సందర్శించామని స్పష్టం చేశారు పాత బస్తీలోని పేద మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో 2వ దశ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని వెల్లడించారు ఓవైసీ హాస్పిటల్ చాంద్రాయణగుట్ట మైలార్ దేవరపల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎం వెల్లడించారు ఈ 2 మార్గాలకు మధ్య చాంద్రాయణగుట్టలో మెట్రో ఇంటర్చేంజ్ జంక్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు चंचलगुड़ा में जो जेल है केजी टू पीजी जो ये एरिया में जो मिडिल क्लास जो सैदाबाद संतोष नगर मलकपेट जगह जगह में जो लोग हैं जो पढ़ने के लिए केजी टू पीजी स्कूल के लिए असद साहब ने कहा जरूर वो बनाने के लिए मैं कोशिश करता हूँ वो जेल वहां से शिफ्ट करके जेल भी अच्छा बना के उसको दूसरे जगह में जगह देके वो जेल बनाने का भी काम ले लेते वहां पर यहाँ के बच्चों को पढ़े लिखने के लिए हम लोग कोशिश करेंगे आप लोगों को मालूम है आज टिमरिस में बच्चे पढ़ रहे या नहीं तो डॉक्टर लॉयर इंजीनियर माइनॉरिटी के लोग पढ़ रहे जो माइनॉरिटी मुस्लिम रिजर्वेशन दिया कांग्रेस पार्टी ने 4%। शब्बीर अली साहब और आजाद साहब ने बहुत कोशिश किए उस दिन राजशेखर रेड्डी साहब को असद साहब अकबर साहब असेंबली में बोले तो राजशेखर रेड्डी साहब तुरंत जो रिजर्वेशन देने के लिए कोशिश किया आज जो माइनॉरिटी रिजर्वेशन 4% मिला है वो कांग्रेस पार्टी ने दिए इसीलिए मैं एक बात साफ कहना चाहता हूं राजनीति अलग है डेवलपमेंट अलग है डेवलपमेंट में कोई कमी नहीं है हैदराबाद सिटी में हर गली में डेवलप करने के लिए हमारा जिम्मेदारी है मैं खुद खासकर इसीलिए म्युनिसिपल अर्बन डेवलपमेंट मिनिस्ट्री पोर्टफोलियो मेरे कने रखा हूं मैं माइनॉरिटी वेलफेयर का भी मेरे साथ में रखा कि इसीलिए कोई किसी को मंत्री को दिए तो ज्यादा ध्यान नहीं देते मुख्यमंत्री के हाथ में रहा तो माइनॉरिटी वेलफेयर के लिए सीधा सीधा हम पैसे दिलवा सकते बच्चों को एजुकेशन और एम्प्लॉयमेंट के लिए हम कोशिश कर सकते इसीलिए एडवाइजर एक्सपीरियंस लर्नर पर्सन शब्बीर अली साहब को मेरे साथ में लिए ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి కట్టమని పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యారని హైదరాబాద్ ఎంపీ అస్తుద్దీన్ ఓవైసీ అన్నారు రాష్ట్ర ప్రజల తీర్పును తాము శిరసా వహిస్తామని రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని రాష్ట్ర అభివృద్ధిలో సీఎం రేవంత్ కు అండగా ఉంటామని స్పష్టం చేశారు తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని కానీ కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు అలాంటి శక్తులను అడ్డుకోవాలని సీఎం ఆయన కోరారు సీఎంను కలవగానే పాత బస్తీ అభివృద్ధికి 120 కోట్లు విడుదల చేశారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఓవైసీ తెలిపారు मोहतरम जनाब रेवंत रेड्डी साहब एडवाइजर अक़लियती बहबूद बैकवर्ड क्लास और दलित जनाब मोहतरम मोहम्मद अली शब्बीर साहब नौ मुंतखब शुदा रुकने पार्लिमान जनाब यादव साहब मेरे तमाम मजलिस इत्तेहादुल मुस्लिमीन के अराकीन असम्बली व रुकन क़ानून साज कौंसिल और तमाम दीगर सियासी पार्टियों के ज़िम्मेदारान मैं सबसे पहले अपनी जानिब से और हैदराबाद की पार्लियामेंट की आवाम की जानिब से जनाब रेवंत रेड्डी साहब का वज़ीर आला का हैदराबाद के इस क़ल्ब में हैदराबाद के इस दिल में हम आपका खैर मुक़द्दम करते हैं आपका वेलकम करते हैं और
मैं ये बात, हमारी पार्टी ने ये बात ऐवान असम्बली में कही है, मैं दोबारा इसको दोहराना चाहता हूँ कि तेलंगाना की अवाम ने एक फ़ैसला दिया है और तेलंगाना की अवाम ने जनाब रेवंत रेड्डी साहब और उनकी पार्टी को इख्तिदार दिया है। हम उसका एहतराम करते हैं और हम उम्मीद करते हैं कि वो अच्छी तरीक़े से जो अवाम को वादे किए उसको पूरा करेंगे। मुझे यकीन है कि उन वादों को पूरा करेंगे। और मैं मोहतरम वज़ीर आला को ये बात बताना चाहता हूँ कि आपके पास 5 साल का मैंडेट है, आप इत्मीनान से आराम से अपना काम करिए और हम भी अपनी तरफ से आपको पूरा ताउन देंगे ताकि तेलंगाना और मजबूत एक रियासत बन सके। हमारी ये कोशिश होगी कि तेलंगाना में जो अमन बरकरार है पिछले 10 साल से, इंशाअल्लाह ताला उस अमन को हमको और मजबूत करना है। और एक बात याद हम सबको रखना है कि जितना अमन मजबूत होगा उतनी ऊंचाइयों पर तेलंगाना को आप और हम और रेवंत रेड्डी साहब लेकर जा सकते हैं। चौथी बात मैं ये कहना चाहूँगा कि हमको ना सिर्फ अपने वतन अजीज़ को बल्कि हमारी रियासत को फिस्ताई ताकतों से बचाना है। फ़िरक़ा परस्ती और ये नफ़रत का जो माहौल पूरे मुल्क में आज है, उस नफ़रत के माहौल को हमको रोकना है। और तेलंगाना में एक भाईचारगी का माहौल है और आप और हम जानते हैं वो कौन सी ऐसी ताकतें हैं जो आपके और हमारे दिलों को तोड़ना चाहती है, जो हमारी इस मोहब्बत की तहजीब में जहर भरना चाहती है। तो हमको और आपको कोशिश करनी चाहिए कि जो नफ़रत आमेज़ बातें हैं, जो लोग दिलों को तोड़ने की बात करते हैं, जो लोग घरों को तोड़ने की बात करते हैं, आपको और हमको मिलकर ऐसी ताकतों को कमज़ोर करने की ज़रूरत है। और मजलिस शुरू से कोशिश करती आई है कि ऐसी ताकतों को कभी भी किसी मुकाम पर इख्तिदार ना मिले। तो मैं अपनी जानिब से चीफ मिनिस्टर को ये बता रहा हूँ कि हम चाहते हैं कि ये नफ़रत ख़त्म हो, मोहब्बत आम हो और लोग आपस में सुकून से ना सिर्फ तेलंगाना में बल्कि अपनी ज़िंदगी को गुजार सकें। मैं आज आपको बात बताना ज़रूरी समझता हूँ कि चीफ मिनिस्टर बनने के बाद जब मेरी वज़ीर आला से बातचीत हुई, मैंने उनको मुबारकबाद दी। उसके बाद मैंने उनसे कहा कि पुराने शहर में हल्क़े असम्बली याकूतपुरा में 3 रोड वाइडनिंग करवाना है और बहादुरपुरा असम्बली हल्क़े में इंजन बोली में बस डिपो से लेकर वट्टेपल्ली की मंदिर तक, याकूतपुरा में शेख फैज़ कमान से डबिलपुरा ब्रिज, और दूसरा नागाबोली की रोड, और तीसरा याकूतपुरा बड़ा बाजार से मदरसा रहमानिया भवानी नगर की रोड। तो मैं सीएम ने मुझसे पूछा कि कितनी रकम की आपको ज़रूरत है। मैंने कहा ये 4 काम करने के लिए बहुत ज़्यादा रकम है की ज़रूरत है। अगर आप कम से कम 120 करोड़ रुपये दे देंगे तो ये काम शुरू हो जाएगा। तो मुझे 2 दिन के बाद सीएम ने फ़ोन करके बताया कि मैंने 200 करोड़ रुपये का जियो जारी किया, असद साहब आप ये रोड वाइडनिंग का काम करवाइए। तो मैं चीफ मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूँ। फिर जब ये प्रोग्राम बन रहा था आज का इफ्तिताह करने का, तो मैंने चीफ मिनिस्टर से कहा कि मिरालम ముచ్చట్లు చెప్పే సీఎంగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని, ముచ్చటగా 3 నెలలే ఉండేటట్లున్నారని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో 3ను రద్దు చేయాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. జీవో 3 రద్దు చేయాలని, జీవో 41 అమలు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, మహిళా వ్యతిరేక కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రావాల్సిన వాటా వచ్చిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను హరించే జీవో 3ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు పేరు చెప్పి ఆడబిడ్డలు గొంతుకోయొద్దని కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిపిన నియామకాల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు లభించాయన్న దానిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3తో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు తీవ్ర నష్టం జరుగుతోందని, త్వరలో గవర్నర్ను కలవబోతున్నట్లు ప్రకటించారు. జీవో రద్దు చేసే వరకు లీగల్ గా ఫైట్ చేస్తానని స్పష్టం చేశారు. నేను చాలా గొప్పోని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు.
ఎందుకంటే ఏం పని చేస్తుండో ఎందుకు మాట్లాడుతుండో తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమైతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిండ్రని అప్పుడు అన్నారు మనని, నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లున్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం, పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినాం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మన ఏర్పాట్లు వేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా, పర్మిషన్ అవసరంలే, ఎవరంటే వాళ్ళు పోండి, ధర్నాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవంతో గుండె నిండా దుఃఖంతో మేము ఇక్కడ ఆడబిడ్డలం ధర్నా చేసినాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆపిన్రు, చాలా మంది ఆడబిడ్డలు వస్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. గురుకుల అభ్యర్థులు చాలా మంది వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకొని మాకు పంపుతా ఉన్నారు. ఆ అరెస్ట్ చేసినటువంటి అస్మా అనే ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్ లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా తొందరగా రిలీజ్ చేయండి. మీకు చేతనైతే పిలిచి మంచి మాట కొద్దాం మాట్లాడి సమస్య పరిష్కరించండి, కానీ అభ్యర్థుల్ని, ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. పార్టీలో తాను కూడా ఆటుపోట్లకు గురయ్యానని, అవమానాలకు భరించానని జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ఆయన పాల్గొన్నారు. నిత్యం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే తాను ముందుండి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేయకపోతే తల్లికి ద్రోహం చేసినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీలో తనకు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని, తన వల్లే పార్టీ ఉందని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. గతంలో బీజేపీలో తాను కూడా ఎన్నో అవమానాలు గురయ్యానని ఎమోషనల్ అయ్యారు. పార్టీ నుంచి పోటీ చేసిన చాలా మంది ఇప్పటికే పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే మోరీలో వేసినట్లే అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేసి తమకు కేంద్రంలో మరింత బలం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి ఏం చేసిండు బండి సంజయ్ అట, ఏం చేస్తావో ఫస్ట్ నీ మేధావి రమ్మని చెప్పు, కమాన్ చౌరస్తాకు నీ అయ్యని రమ్మని చెప్పు, మీ అయ్యని రమ్మని చెప్పు, డేట్ టైం ఫిక్స్ చేయి. మీ అయ్య దగ్గర నేనొచ్చి మాట్లాడతా. దళిత బంధు ఎంతమందికి ఇచ్చిండు, దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చిండు, బీసీలను ఎందుకు పొట్టగొట్టుకున్నాడు, అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయడంలో ఎందుకు తాచారం చేసిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఎందుకు చేసిండు, ఈ చొప్పదిలో ఒక్కొక్కరి పేరు మీద 1,50,000 అప్పు చేసినటువంటి, బిచ్చపతి చేసినటువంటి మూర్ఖుడు నీ అయ్యా, నువ్వు నీ కుటుంబం అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకో, నే నోరు ఉంది కాదని చెప్పి ఇంకా అహంకారంతో నీ అయ్య ముఖ్యమంత్రి అనుకుంటున్నావు. కండ కావురం తలికాకెక్కి ఏది వరద అది మాట్లాడితే కరీంనగర్ లో అడుగు పెట్టనీయమన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. ఇలా అభివృద్ధి చేశాక నేను చేసిన అభివృద్ధి అక్క కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డుకు ఇలా నేను 2,100 కోట్లు పట్టుకొచ్చిన. మీరు టికెట్ ఇచ్చిన మేధావి రోజు వరంగల్ పోతారు కదా, ఆ పైసలు ఎవరు తెచ్చిండో ఆ మేధావిని అడుగుంటే కూడా నీ అయ్యనని చెప్పు. కరీంనగర్ జగిత్యాలోడు నీ చెల్లెస్తుంది, నువ్వు ఊకేస్తావు, నీ చుట్టపుల కోసం వస్తావు కదా. కరీంనగర్ వరంగల్ రోడ్డుకు 2,100 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. ఎలుగతుర్తి సిద్దిపేట రోడ్డు మీ బావ ఊకే పోతాడు, ఇలా 500 కోట్లు నేను పట్టుకొచ్చి రోడ్ వేస్తున్నా, నీ అయ్య పట్టుకొచ్చిందా, నీ తాత పట్టుకొచ్చినా చెప్పు. కరీంనగర్ తీగలపల్లికి 154 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినా, ఇలా పోయి అక్కడ ప్రాంత ప్రజలు అడుగు, నీవు ఇచ్చినవా ఎవరిచ్చినో ఒకసారి చెప్తారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, ఇవాళ 12B స్టేటస్ శాతం అనేసరి నేను పట్టుకొచ్చిన, SRR కళాశాలకు అటానమస్ హోదా నేను పట్టుకొచ్చిన, గ్రామీణ సడక్ యోజన పైసలు నేను పట్టుకొచ్చిన, CRF పైసలు 219 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన. ఇలా ఎవరు పట్టుకొచ్చిరో ఒక్కసారి కేసీఆర్ కొడుకు చెప్పాలి. కేసీఆర్ కొడుకు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. దేశవ్యాప్తంగా 39 మంది క్యాండిడేట్లతో కూడిన ఫస్ట్ లిస్టును ఏఐసీసీ విడుదల చేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను తొలి జాబితాలో 4 స్థానాలను ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరును ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేసింది. మరోసారి సిట్టింగ్ స్థానమైన వయనాడ్ నుండే రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్నారు. శశి థరూర్ మరోసారి తిరువనంతపురం నుండి పోటీ చేయనున్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 39 మందిలో 15 మంది జనరల్ కేటగిరీ, 24 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులున్నారు. రాష్ట్రాల వారీగా ఛత్తీస్గఢ్ నుండి 6, కర్ణాటక నుండి 8, కేరళ నుండి 15, తెలంగాణ నుండి 4 స్థానాలను ప్రకటించగా జహీరాబాద్ సురేష్ షట్కర్, మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ పోరిక బలరాం నాయక్, నల్గొండ రఘువీర్ రెడ్డికి టికెట్లు కేటాయించారు. లక్షద్వీప్ 1, మేఘాలయ 2, సిక్కిం 1, త్రిపురలో 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బీజేపీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సిందిగా జలగం వెంకట్రావుకు బీజేపీ ఆఫర్ ఇచ్చింది. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ను సైతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. మహబూబాబాద్ టికెట్ను సీతారాం నాయక్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ను కళాకారుడు మిట్టపల్లి సురేందర్కి ఇచ్చే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతకుమార్ మధ్య పోటీ నెలకొంది. మెదక్ సీటు కోసం రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ సీట్ను రమేష్ రాథోడ్, సోలంకి శ్రీనివాస్, అభినవ్ సర్దార్ ఆశిస్తున్నారు. వరంగల్ సీటు కోసం కడియం కళ్యాణ్, చింతా సాంబమూర్తి పట్టుబడుతున్నారు. నల్గొండ స్థానానికి బలమైన అభ్యర్థి కోసం బీజేపీ వేటను ప్రారంభించింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీలను కల్పించినట్లు తెలిపారు. తన వినతి మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదనపు స్టాపేజీలు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోనే 9 ఉన్నాయని కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ భద్రాచలం రోడ్, కాకతీయ ఎక్స్ప్రెస్, తడికలపూడిలో రేపల్లె, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, రామన్నపేటలో గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, ఉందానగర్లో కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్, రేత్ని రోడ్లో తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్, నెక్కొండలో భద్రాచలం రోడ్, సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్ బేతంపూడి స్టేషన్లో ఆగనున్నాయని తెలిపారు. ఇక కాజీపేట బల్లార్షా ఎక్స్ప్రెస్ రాఘవాపురంలో, బల్లార్షా కాజీపేట ఎక్స్ప్రెస్ మందమరిలో, పూణే కాజీపేట ఎక్స్ప్రెస్ మంచిర్యాల్లో, దౌన్ నిజామాబాద్ ఎక్స్ప్రెస్ నవీపేటలో, తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ మేడ్చల్లో, భద్రాచలం రోడ్ బల్లార్షా సింగరేణి మేము ఎక్స్ప్రెస్ బేతంపూడిలో, నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్లో, సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో ఆగనున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అదనపు స్టాపేజీల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయొచ్చని తెలిపారు.
నల్లమలగిరులు ఓంకార నాదాలతో మారమోగాయి. శ్రీశైల మహాక్షేత్రం భక్తజనంతో నిండిపోయింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను నంది వాహనంపై కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో విశేష పూజలు చేశారు. మల్లికార్జున స్వామివారికి లింగోద్భవ కాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇదే సమయంలో మల్లన్న ఆలయ విమాన గోపురానికి పాగాలంకరణ కార్యక్రమం భక్తి పారవస్యంతో సాగింది. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు రోజుకు మూర చొప్పున 365 రోజుల పాటు నేసిన పాగాలను మల్లన్న ఆలయానికి అలంకరించారు. రాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమా రంధ్యవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబాసమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి నమః. కర్పూర మంగళ ఆనంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జయ హర నమః పార్వతీపతయే. ఓం రాజాధిరాజాయ ప్రదయ్య సాహినే సమేగా మానగా మగామాయ మహ్యం కుబేరాయ వైశ్రవణాయ. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సర్వం అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతి త్వం తదా బాభూ. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ముగియనుంది. నెలల తరబడి పెండింగ్లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. గత నెల వరకు కలెక్టర్లకే పరిమితమైన పలు రకాల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, ఆర్డీఓలకు బదలాయించింది. దరఖాస్తును బట్టి విచారణ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆ మేరకు మండల స్థాయిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,46,536 అపరిష్కృత అర్జీలున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 39,000, నల్గొండ 23,000, సంగారెడ్డి 19,000, వికారాబాద్ 14,000, నాగర్ కర్నూలు 11,000, ఖమ్మం 10,000 ఉన్నాయి. వీటిలో కొన్ని క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయి ఆర్డీఓలు, కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. స్పెషల్ డ్రైవ్లో భాగంగా వేగంగా పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ఈ నెల 8 నాటికి 91,000కు పైగా దరఖాస్తులను పరిష్కరించినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. 2 ఖాతాలుండగా వాటిని కలపడం, భూసేకరణ, కోర్టు కేసులు, పెండింగ్ మ్యూటేషన్లకు సంబంధించినవి ఎక్కువగా పరిష్కరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.